బతుకే నాక బతికే నాకి ఇంత పెద్ద బతికేదు. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల. పొడతా ఏటి మళ్ళీ పార్టీ కోసం మటన్ తేవాలని మా అన్న నేనైతే వచ్చాము. మటన్ కోసం మటన్ అయితే బాగుంది. 750 కిలో అన్నాడు. రూపాయి కూడా తగ్గించనన్నాడు. సరే అని ఓకే అన్నాం. వంట కోసం మా అన్న అయితే పొయ్యిలు తవ్వడం స్టార్ట్ చేశాడు. అదిగో మా అన్న అలా నిల్చొని చూస్తూ ఉన్నాడు ఎలా తవ్వుతున్నారని. కానీ హెల్ప్ చేస్తామనేసి ఎప్పుడు అనడు. ఎవరు పని చేసినా అలాగే బొమ్మలాగా చూస్తూ ఉంటాడు. అదిగో మా గౌతమి వదిన గారు అంటున్నారు, ఈరోజు మేము ఎవరము వంట చేయము, మీ మగవాళ్ళే చెయ్యాలని అంటున్నారు. ఈరోజు ఆడవాళ్ళకి రెస్ట్ అని చెప్తున్నారు. తెచ్చిన మటను మా అన్న శుభ్రంగా పరిశుభ్రంగా కడుగుతూ దాన్ని క్లీన్ చేశాడు. పరిశుభ్రం అనేది మా అన్న బ్లడ్లోనే ఉంటుంది. ఎప్పుడు నీట్గా చేస్తాడు. మటన్ కడిగిన తర్వాత దానికి మ్యారినేట్ చేయడం నా స్పెషలిస్ట్, అందుకే నేనే చేశాను. మొత్తం మసాలా కారం అన్నీ వేసి మంచిగా మ్యారినేట్ చేశాను. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది మా బృందప్ప, వంటలకి స్పెషలిస్ట్. ఒకటి అన్నం కొండ ఒకటి పప్పు కొండ అయితే పెట్టి పొయ్యి ముట్టించింది. మా అన్న దుంపలు పట్టుకొని వస్తున్నాడు మటన్లో వేయడానికి. కొంచెం గ్రేవీ బాగా రావాలని మటన్లో దుంపలు యాడ్ చేశాడు. ఇదిగో ఇంతకు ముందే చెప్పాను కదండి, పరిశుభ్రతే పరమానందం అని. అదే మా అన్న చేస్తున్నాడు. పరిశుభ్రం లేనిదే వాడికి నిద్ర రాదు. వంట మొత్తం అయ్యాక మేము ఎలా ఎంజాయ్ చేసామో మీకు పార్ట్ 4లో చూపిస్తానండి.